ఈరోజు చికెన్ కూర వండుతున్నాను. మీ ఇంట్లో ఎలా వండుతున్నా అలా చెప్తున్నాను. తెల్లుల్లిపాయలు రెక్కలు వేసాను, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఇవ్వండి ఇవి లడ్డూల్లో వేస్తారు కదా పుచ్చకాయ పిక్కలట, అవి వేసాను. ఇప్పుడు దంచుతానండి మెత్తగా. చూడండి చికెన్ అంతా కడిగాను. కడిగిన తర్వాత అలాగా మామూలుగా ఏది వేయకుండా పెట్టాను. ఇదంతా నీరు అంతా ఇంకిన తర్వాత అప్పుడు అన్ని మసాలాలు అన్నీ వేస్తానండి. ఇంట్లో కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ముందుకుండా దంచుకున్నాం కదండి అల్లం, తెల్లుల్లి, అవన్నీ మిరపకాయలు అన్నీ, అది కూడా వేసేస్తున్నాను. ఇది మా ఒరిస్సాలోని వంటలండి. ఇప్పుడు ఇవన్నీ వేస్తాను కదండి. ఇప్పుడు అన్నీ ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుందాం. ఇగో ఆవాల నూనె వేస్తున్నానండి, మనకి తగిలినంత వేయాలి. ఇదటండి జీలకర్ర పౌడర్ చిటికి వేసాను, అది ఎక్కువ వేయకూడదు, వచ్చేస్తుంది. ఇది పసుపు, ధనియాల పౌడర్ అండి, ఇంట్లో తయారు చేసుకున్నాను. ధనియాల పౌడర్ ఎక్కువైనా పర్వాలేదు, అదేం అవదు. జీలకర్ర పౌడరే వేయకూడదు ఎక్కువ. కారం అండి, ముందుకు పచ్చిమిర్చి వేసాం కదా అందుకోసమే ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను, 2 స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు అండి, అది తగినంత ఉప్పు. ఏంటంటే అందరికీ గ్యాస్ట్రిక్లు ఉన్నాయి కదండి, అందుకే గరం మసాలాలు ఎట్లా వేయను. ఇసలు దీంతోనే ఇలాగ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టేసి. అలా కలుపుతున్నా, మూత పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత తీసి చూడాలి. చూడండి ఇలాగా ఏంటి కూర, ఇలాగా మొత్తం చూడండి ఇలాగ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను.